Hello, good morning to everyone. Welcome to our IVJ channel. In this class, we discuss about the vectors. So, what are vectors? And besides to this, first of all, we have to know about the physical quantities of two types of scalars and vectors. After that, we can discuss all types of vectors. Okay, just let's continue the class. Vectors. Vectors. So first of all, we have to consider about the physical quantities. Based on the mathematical calculations, some physical quantities are classified into two types. One are vectors, second one are scalars. So the physical quantities are classified into two types. So the the physical quantities are classified into two types. Classified into two types. One is scalars or scalar physical quantities or scalar quantities. Second one is vector quantities. So what are scalar quantities? What are scalar quantities? So scalar quantities means the physical quantities which are having both magnitude and the scalars. So the physical quantities which are having only magnitude and not having direction are called scalars. The physical quantities which have only magnitude but not direction are called scalar quantities. ఇప్పుడు మనం ఈ చాప్టర్లో దేని గురించి మాట్లాడుకుంటాము అంటే వెక్టార్స్ గురించి మాట్లాడతాం. ఈ వెక్టార్స్ అనేవి ఫిజికల్ క్వాంటిటీస్ గురించి చెప్తూ ఉంటాయి. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్, రెండవది వెక్టర్ ఫిజికల్ క్వాంటిటీస్, లేకపోతే స్కేలార్ క్వాంటిటీస్ అనవచ్చు, అలాగే వెక్టర్ క్వాంటిటీస్ కూడా చదవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేలార్ క్వాంటిటీస్ అంటే చదువుతాం. స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉంటాయో, అంటే పరిమాణం మాత్రమే కలిగి ఉంటాయో, డైరెక్షన్ దిశ లేకుండా ఓన్లీ పరిమాణం మాత్రమే కలిగి ఉంటే అటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ని స్కేలార్స్ అంటారు. సో ద ఫిజికల్ quantities which have only magnitude but do not have direction are called scalar quantities. So first of all, write scalar quantities. What are scalar quantities? The physical quantities which have only magnitude but not and do not have but not having but do not have direction, any direction, don't have direction, but do not have direction. Those are called the physical quantities which are having only magnitude but not direction, but do not have direction are called scalar quantities. Scalar physical quantities are scalar quantities. Example. So what are the examples of scalar quantities? Example: distance, speed, temperature,
వాల్యూమ్, టైం, ఏరియా ఎట్సెట్రా. సో ఇక్కడ మనము డిస్టెన్స్ అయినా, స్పీడ్ అయినా, టైం అయినా, టెంపరేచర్ అయినా, వాల్యూమ్ అయినా, ఏరియా అయినా ఇంకా చాలా ఉన్నాయి. వాటిని ఏమంటాం, ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. కానీ ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ఏం కలిగి ఉంటాయి, ఆ మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉంటాయి, పరిమాణం కలిగి ఉంటాయి, మరి డైరెక్షన్ ఉండదు. ఎగ్జాంపుల్ చూస్తాము. డిస్టెన్స్, మనం ఒక రూమ్ లెంత్ కొలుస్తాం. రూమ్ లెంత్ కొలవాలంటే మనం ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి, అంటే ఒక చివరి నుంచి ఇంకో చివరి కొలవచ్చు. ఏ డైరెక్షన్లో కొలిచినా, ఒకసారి లెఫ్ట్ నుంచి రైట్ కొలిచినా, అలాగే ఇంకోసారి రైట్ నుంచి లెఫ్ట్ కొలిచినా అందులో లెంత్లో ఏ తేడా ఉండదు. అలాగే డిస్టెన్స్ మనం ట్రావెల్ అయ్యాం. సో మనం డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఇక్కడ నుంచి ఇంట్లో లేదా ఒక రూమ్లో లేదా ఒక ఇంట్లో చివరి ఒక బయట నుంచి లోపల దాకా నడిచాం. అలాగే లోపల నుంచి మళ్ళీ బయటికి అంతే దూరం అదే పాత్రలు నడిస్తే దాని డైరెక్షన్తో సంబంధం లేదు. సో మనం ఏం చెబుతాం, ఎంత దూరం ప్రయాణం చేసాము, లేకపోతే ఎంత దూరం నడిచాము, లేదా ఒక రూమ్ లెంత్ కొలవాలి అంటే ఏం చేస్తాము, మీటర్ స్కేల్ కానీ లేదా మీటర్ బద్ద కానీ తీసుకుంటాము, మెజర్ చేస్తాం. అది లెఫ్ట్ నుంచి రైటా, రైట్ నుంచి లెఫ్టా, డైరెక్షన్స్తో పనిలే. కాబట్టి ఇక్కడ మనం అది ఏం చెప్తుంది, లెంత్ చెప్తుంది, లేకపోతే డిస్టెన్స్ లెంత్ చెప్తుంది. సో ఇక్కడ డిస్టెన్స్ ఏంటి, మనం కొంత దూరం నడిచేద్దాం, మనం దూరం మళ్ళీ అదే డైరెక్షన్లో వస్తాం, ఎటైతే వెళ్ళామో అటే వస్తాం. సో మనం ఏం చెబుతాం, ఎంత డిస్టెన్స్ అండి, ఎంత లెంత్ ఆఫ్ ద పాత్ అనేది డిస్టెన్స్. ఎంతైతే ప్రయాణం చేసామో ఆ దూరాన్ని మరి డిస్టెన్స్ అంటాం కదా, ఆ పొడవని. అదే మరి డిస్టెన్స్ అంటే స్కేలార్ క్వాంటిటీ, డైరెక్షన్ చెప్పలే. ఒకవేళ లెఫ్ట్ నుంచి రైట్ కొలిసి ఒక మెజర్మెంట్ వచ్చి అది రూమ్ మెజర్మెంట్ తీసుకున్నట్లయితే ఒక 10 feet మెజర్ చేసాం అనుకున్నాం. అది బయట నుంచి లోపల అదే మేము లెఫ్ట్ నుంచి రైట్ కొలిచినా, రైట్ నుంచి లెఫ్ట్ కొలిచినా లెంత్ ఏం మారదు. కాబట్టి ఇక్కడ డైరెక్షన్తో సంబంధం లేదు డిస్టెన్స్కి. టెంపరేచర్ చూద్దాం. టెంపరేచర్ చూసామంటే హ్యూమన్ బాడీ టెంపరేచర్ చూద్దాం. సో టెంపరేచరు ఒక డిగ్రీ సెంటిగ్రేడ్లో కానీ, డిగ్రీ సెల్సియస్లో కానీ, ఓకే, అట్లా థర్మామీటర్లో మనం మెర్క్యూరీ ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం టెంపరేచర్ కనుక్కుంటాం. మామూలుగా నార్మల్ టెంపరేచర్ వచ్చేసిందంటే మెర్క్యూరీ థర్మామీటర్లో అయితే 98.4 డిగ్రీ సెంటిగ్రేడ్, 98.4 ఫారెన్హీట్ ఉంటుంది. సో అది నార్మల్ బాడీ, హ్యూమన్ బాడీ టెంపరేచర్. దానికి ఏమైనా డైరెక్షన్ ఉంటుందా టెంపరేచర్కి? హ్యూమన్ బాడీ టెంపరేచరు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, రైట్ నుంచి లెఫ్ట్కి, అట్లాగా లెఫ్ట్ నుంచి రైట్కి అలా మెజర్ చేస్తే టెంపరేచర్ బాగా చేంజ్ అవుతుంది కదా. టెంపరేచర్ అనేది హ్యూమన్ బాడీలో ఎంత అనేది అడ్జస్ట్ అవుతుంది, తెలుసుకోగలుగుతాం. కాబట్టి టెంపరేచర్కి డైరెక్షన్ ఉండదు. కాబట్టి టెంపరేచర్ అనేది మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, ఇన్ని డిగ్రీలో ఉన్నది లేదా ఇన్ని ఫారెన్హీట్ అనేది టెంపరేచర్ చెప్తుంది, డైరెక్షన్తో పనిలే. కాబట్టి టెంపరేచర్ అనేది ఏంటిది, అది కూడా స్కేలార్ క్వాంటిటీ. అదేవిధంగా టైం చూద్దాం. టైం చూసినప్పుడు ఇప్పుడు ఎంత అయింది అనుకుందాము, ఎగ్జాంపుల్ 10 o'clock అయింది అనుకుందాం. 10 o'clock అయితే మనం ఏం చెప్తాము, డైరెక్షన్ ఉంటుందా 10 o'clockకి? డైరెక్షన్ ఉంది కదా. అంటే మ్యాగ్నిట్యూడ్ అయితే ఉంది. మ్యాగ్నిట్యూడ్ అంటే టైంకి ఎంత టైం అయిందని చెప్తాం, దాని మ్యాగ్నిట్యూడ్. సో దానికి డైరెక్షన్ లేదు. అదేవిధంగా ఏరియా కనుక్కోవడం, ఏదైనా బుక్ ఏరియా, బెంచ్ ఏరియా, లేదంటే ఒక రూమ్ యొక్క ఏరియా కనుక్కుంటాం. కనుక్కునే డైరెక్షన్తో పని లేదు. అంత ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత. సో పొడవు ఇంటూ వెడల్పు కనుక్కుంటాము. ఇది స్క్వేర్ కానీ, రెక్టాంగులర్ కానీ, లేదంటే సర్కిల్ కానీ, డిఫరెంట్ డిపెండింగ్ అపాన్ ద షేప్ ఆఫ్ దట్ బాడీ వీ హ్యావ్ టు ఫైండ్ బై యూస్ డిఫరెంట్ ఫార్ములాస్ ఫర్ ఫైండింగ్ ద ఏరియా. సో ఇప్పుడు ఏరియా అనేది కూడా స్కేలార్ క్వాంటిటీ. వాల్యూమ్ కనుక్కుంటాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కానీ, లేదా క్యూబాయిడ్ కానీ, డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ షేప్. కాబట్టి ఇక్కడ ఏం చదువుతాము, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అయితే క్యూబాయిడ్, అది క్యూబ్కి అయితే ఏ క్యూబ్, ఓకే, అట్లాగా. కానీ డైరెక్షన్తో పని లేదు కదా. కాబట్టి డిస్టెన్సు, స్పీడు, టైము, టెంపరేచర్, వాల్యూమ్, ఏరియా ఇవన్నీ ఏంటి, స్కేలార్ క్వాంటిటీస్ కనుక వస్తాయి. ఓకే, నెక్స్ట్ వెక్టార్స్. సో స్కేలార్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం అనుకోండి. స్కేలార్స్కి ఎగ్జాంపుల్ కొన్ని రాద్దాం. సో మనం మెజర్ చేసాము, ఒక డిస్టెన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ డిస్టెన్స్ తీసుకుంటా.
డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు ఏం చేద్దాము, ఒక ఒక 10 మీటర్ ఎగ్జాంపుల్, డిస్టెన్స్ 10 మీటర్. అట్లాగే ఇక్కడ ఏంది 10 అనేది న్యూమరికల్ వాల్యూ, ప్లస్ మైనస్ ఉండదు. డిస్టెన్స్ అనేది ప్లస్ వాల్యూ, ప్లస్ 10 మీటర్ ఉంటుంది, మైనస్ 10 మీటర్ ఉండదు కదా. కాబట్టి డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ. మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసాము. ఫస్ట్ టైం ఇంకా మెజర్ చేసాము ఒక రూమ్లో 10 మీటర్. నెక్స్ట్ రూమ్లో ఇంకా కొలుస్తూ పోవాలనుకున్నాం. జస్ట్ వీ వాంట్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద హోల్ బిల్డింగ్. మీన్స్ ఫస్ట్ మెజర్ చేసాం 10 మీటర్. సెకండ్ రూమ్ మెజర్ చేసాం 8 మీటర్ ఉంది అనుకున్నాం. సెకండ్ డిస్టెన్స్ ఎంత అనుకున్నాము, 8 మీటర్. ఇప్పుడు వరకు మనం ఎంత మెజర్ చేసాము, ఫస్ట్ డిస్టెన్స్, సెకండ్ డిస్టెన్స్, ఫస్ట్ డిస్టెన్స్, సెకండ్ డిస్టెన్స్. ఏం చేస్తాము, 10 మీటర్ ప్లస్ 18 టోటల్ ఎంత మెజర్ చేసాము రాస్తాం. టోటల్ డిస్టెన్స్ మెజర్డ్, టోటల్ డిస్టెన్స్ మెజర్డ్ ఈక్వల్ టు ఏం రాస్తాము, ఫస్ట్ 10 మీటర్ ప్లస్ 8 మీటర్ అంటే మొత్తం ఎంత, 18 మీటర్. ఒకవేళ 8 మీటర్ అటు నుంచి మెజర్ 8 మీటర్ ప్లస్ 10 మీటర్ 18 మీటర్ అలాగే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏ లాజిక్ ఉపయోగిస్తాము, డైరెక్ట్ న్యూమరికల్ వాల్యూస్ని యాడ్ చేస్తాం. న్యూమరికల్ వాల్యూస్ అంటే నంబర్స్ని యాడ్ చేస్తాం, ఆర్డినరీ లాస్. కాబట్టి స్కేలార్స్ ఏ లాస్ ఒబే చేస్తాయి, ఆర్డినరీ లాస్ ఒబే చేస్తాయి. సో ఫస్ట్ పాయింట్ అని రాసుకున్నాం, స్కేలార్స్ ఒబేస్ ఆర్డినరీ లాస్ ఆఫ్ ఆల్జిబ్రా లైక్ ఎడిషన్, డైరెక్ట్గా నంబర్స్ మనం యాడ్ చేస్తాం కదా. 10, 8 ఎలా యాడ్ చేస్తాము, 8, 10 ఎలా అంతే ఇట్లా డిస్టెన్స్ని యాడ్ చేసుకుంటాం ఎట్లయినా. సో ఆల్జిబ్రా, లాస్ ఆఫ్ ఆల్జిబ్రా లైక్ ఎడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, డివిజన్ ఎట్సెట్రా. సో ఇవి ఎట్సెట్రా. సో స్కేలర్స్ obeys all the algebraic laws. Next one. Next one. మనము లెంత్ మెజర్ చేసాము, డిస్టెన్స్ అదే టెంపరేచర్ మెజర్ చేస్తాము. 99 డిగ్రీ సెంటిగ్రేడ్, లేకపోతే 98 డిగ్రీ సెంటిగ్రేడ్, లేకపోతే 100 డిగ్రీ సెంటిగ్రేడ్, లేదా 100 డిగ్రీ ఫారెన్హీట్, లేదా 98 డిగ్రీ ఫారెన్హీట్, 99 ఫారెన్హీట్, 99 డిగ్రీ ఫారెన్హీట్. అలాగే ఏమవుతుంది, నంబర్స్ మాత్రం వేస్తారు స్కేలర్స్. సో స్కేలర్స్ యూస్ నంబర్స్, అది టెంపరేచర్ నుంచి. అదే టైం అనుకో, టైం అనేది ఏంటి, 10 అవర్స్, 11 అవర్స్, 1 అవర్, 2 అవర్, అయితే 24 అవర్స్ అట్లాగా. సో నంబర్స్ ఇస్తాయి. ఓకే, అదేవిధంగా ఏరియా చూద్దాం. ఒక 10 స్క్వేర్ మీటర్, 10 స్క్వేర్ సెంటీమీటర్. అదేవిధంగా 50 స్క్వేర్ సెంటీమీటర్, 50 స్క్వేర్ మీటర్, అట్లాగా ఏం చెప్తాం, నంబర్. సో స్కేలర్స్ యూస్ అబౌట్ నంబర్స్. సో స్కేలర్స్ ఆర్ నంబర్స్. Scalars use about numbers only numbers. Okay, now scalars obeys ordinary laws. Here scalars can be represented by simple letters. Example, temperature gaani, time gaani. So scalars can be scalar quantities can be denoted by quantities, scalar quantities can be denoted by simple letters. ఎట్లాగా ఎగ్జాంపుల్ చెప్తాం.
ఎగ్జాంపుల్ స్కేలార్ క్వాంటిటీస్ని ఎలా డిపెండ్ చేస్తామంటే టైం టీ, టెంపరేచర్ టీ, ఏరియా ఏ, వాల్యూమ్ పి, లైక్ దట్. సో టెంపరేచర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ టీ రాసుకుంటాం. అదేవిధంగా టైం అంటే స్మాల్ టీ రాస్తాం. ఇంకా టెంపరేచర్ కూడా కొన్ని సందర్భాల్లో ఏం రాస్తాము, స్మాల్ టీ రాస్తాం, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సందర్భాన్ని బట్టి మనం ఏ టాపిక్లో ఉన్నామో దాన్ని బట్టి టీ అంటే టెంపరేచరా, లేదా కాన్సెప్ట్ని బట్టి ఏది డిస్క్రైబ్ చేస్తున్నాం, ఏది డిరైవ్ చేస్తున్నాం దాన్ని బట్టి టీ అంటే టెంపరేచరా లేకపోతే టైం అనేది ఆటోమేటిక్గా మనకి అర్థమవుతుంది ఎవరికైనా. ఓకే. సో నెక్స్ట్ ఒకవేళ ఏరియాని ఎలా రిప్రజెంట్ చేస్తాం, సింపుల్ క్యాపిటల్ ఏ. వాల్యూమ్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, సింప్లీ వి. సో సింప్లీ వీ కెన్ రిప్రజెంట్ స్కేలర్స్ యాజ్ సింపుల్ లెటర్స్ ఓన్లీ. సో స్కేలర్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ సింపుల్ లెటర్స్ ఓన్లీ. సో స్కేలార్ క్వాంటిటీస్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సింపుల్గా అక్షరాలతోటే రిప్రజెంట్ చేస్తాం, ఇంగ్లీష్ అక్షరాలు. నెక్స్ట్ వి గో టు వెక్టర్స్. Now we discuss about vectors. Okay, yes, so let's go to class. So vectors, what are vectors? The physical quantities which are having both magnitude and direction are called vectors. ఏ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే మ్యాగ్నిట్యూడ్ అండ్ మరియు డైరెక్షన్ కలిగి ఉంటాయో ఆ ఫిజికల్ క్వాంటిటీస్ వెక్టర్స్ అంటాం. అలా సో ఏ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే పరిమాణము మరియు దిశ కలిగి ఉంటాయో అటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ని వెక్టర్స్ అంటాం. ఎస్ రైట్. సో the physical quantities which are having both are the physical quantities which have both magnitude and direction are called vectors. The physical quantities which have both magnitude and direction are called vectors. మరి ఎగ్జాంపుల్ వెక్టర్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ దేంతో రిప్రజెంట్ చేస్తాము, ఎస్ బార్. వెలాసిటీ దేంతో రిప్రజెంట్ చేస్తాము, వి బార్ ఆర్ యూ బార్ కూడా రిప్రజెంట్ చేస్తాం. వి బార్ కానీ యూ బార్ కానీ మార్చుకుందాం, వి బార్ యూ బార్. యాక్సిలరేషన్ ఏ బార్. ఫోర్స్ ఎఫ్ బార్. ఓకే, లైక్ దట్. సో ఏ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు కలిగి ఉంటాయో ఆ ఫిజికల్ క్వాంటిటీస్ని వెక్టార్స్ అంటాం ఆర్ వెక్టార్ క్వాంటిటీస్ అంటాం. ఎగ్జాంపుల్ అని తీసుకున్నాము, డిస్ప్లేస్మెంట్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము, క్యాపిటల్ ఎస్ పైన బార్ అంటే యారో మార్క్ అని మీనింగ్. వెలాసిటీ అంటే యూ బార్ కానీ వి బార్ కానీ. యూ అయినా వెలాసిటీనే, బి అయినా వెలాసిటీనే. అయితే యూ అంటే ఇనిషియల్ వెలాసిటీ, బి అంటే ఫైనల్ వెలాసిటీ. కాబట్టి మనం ఏం రాసుకుందాం, ఫస్ట్ వెలాసిటీ అంటే వి బార్ రాసుకుందాం, కన్ఫ్యూజ్ అవుతుంది. వెలాసిటీ వి బార్. డెప్త్కి వెళ్ళినప్పుడు యూ బార్ ఎక్కడ, వి బార్ అనేది ఎక్కడ అని తెలుసుకున్నాం. సో వెలాసిటీని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము, వి బార్తో రిప్రజెంట్ చేస్తాం. సో యాక్సిలరేషన్ ఏ బార్తో రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ ఏ బార్. ఇక్కడ బార్ అంటే ఏంటి, పైన యారో మార్క్. అంటే ఇక్కడ నేను ఇచ్చు ఏ యారో మార్క్. అలాగే వి అంటే వి యారో మార్క్. ఎస్ అంటే ఎస్ యారో మార్క్. అంటే వెక్టర్స్ పైన ఏముండాలి, లెటర్స్ రాసిన తర్వాత దానిపైన గీత కానీ లేకపోతే యారో మార్క్ ఉంటే అది వేటిని రిప్రజెంట్ చేస్తున్నట్టు, వెక్టర్స్ రిప్రజెంట్ చేస్తున్నట్టు. సో ఫోర్స్ అంటే ఎఫ్ బార్ లేక ఎఫ్ యారో.
So these are the examples for vectors. Okay, na? Now. So how do you define? How do you differentiate or separate, or how do you explain about scalars and vectors? Just ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని బట్టి మనం స్కేలార్స్ వెక్టర్స్ యొక్క డిఫరెన్స్ తెలుసుకున్నాం. ఓకే, సో దీస్ ఆర్ అబౌట్ ద వెక్టర్స్. స్కేలార్స్ ఎగ్జాంపుల్ వెక్టర్స్. A man starts at position A, or a boy or a girl starts at position A. He travelled along the straight line of reaches to B. So automatically ఏమయ్యాడు, ఎక్కడ దాకా వెళ్ళాడు, ఏ నుంచి బి దాకా వెళ్ళాడు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాడు, ఏ నుంచి బికి వెళ్ళాడు. సో ద మ్యాన్ ఆర్ ద బాయ్ ద గర్ల్ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఇనీషియల్ పొజిషన్ వచ్చేసి ఏ అంటాం. సో ఇనీషియల్ పొజిషన్ ఏ. సో మళ్ళా ఎక్కడికి వెళ్ళాడు, బి దగ్గరికి వెళ్ళాడు. సో ఎటు వెళ్ళాడు, ఏ నుంచి బికి వెళ్ళాడు. కాబట్టి డైరెక్షన్ చెప్పాలిగా, చెప్పాలా. సో డైరెక్షన్ ఎటు నుంచి ఎటు, డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ఏ టు బి. సరే, డైరెక్షన్ ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ టు బి. దాన్ని ఎలా రాసుకుంటాము డైరెక్షన్ని, ఏబి ఇట్లా రాయొచ్చు, లేకపోతే ఏబి ఆరో మార్క్ రాయొచ్చు. అంటే ఇక్కడ ఏంటి, స్టార్ట్ అయిన పాయింట్ ఫస్ట్ లెటర్ రాస్తాము, ఎండ్ అయిన పొజిషన్ వచ్చేసి తర్వాత లెటర్ రాస్తాం. అంటే ఇది ఇనిషియల్ పాయింట్ ఏ, బి అనేది ఫైనల్ పాయింట్, పైన గీత పెడితే వెక్టర్. లేదా అని ఎట్లా రాస్తా అంటే రాయొచ్చు. ఇక్కడ ఏ స్టార్టింగ్ పాయింట్, బి ఫైనల్ ఎండింగ్ పాయింట్. లేదా యారో మార్క్ పెట్టామంటే యారో టెయిల్ ఇది, అదేమో స్టార్ట్ అయినట్లు, హెడ్ వచ్చేసి యారో, అది వచ్చేసి ఎండింగ్ పాయింట్. సో ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. సో డైరెక్షన్ ఉంది ఏ టు బి ట్రావెల్ అవుతున్నాయి, కానీ మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా. మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది లెంత్ కనుక్కుంటాం, లేదా ఎక్కడి నుంచి ఏ నుంచి బికి ఎంత. ఎగ్జాంపుల్ 5 మీటర్ అనుకుందాం. ఆ 5 మీటర్ అనేది ఏంటి, ఏబి యొక్క లెంత్ లేకపోతే ఏబి యొక్క డిస్టెన్స్. కాబట్టి డిస్టెన్స్ ఎంత అయింది, డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఎంత, 5 మీటర్. ఈ ఏ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 5 మీటర్ అంటే ఏంది, మ్యాగ్నిట్యూడ్. సో దీన్ని ఏమంటాం, మ్యాగ్నిట్యూడ్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత, 5 మీటర్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్టెన్స్ ఈక్వల్ టు 5 మీటర్. డైరెక్షన్ ఫ్రమ్ ఏ టు బి. కాబట్టి ఇక్కడ ఏ టు బికి ట్రావెల్ అయ్యాడు పర్సన్ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఎంత అని చెప్పచ్చు, ఏబి డిస్ప్లేస్మెంట్ ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఏబి బార్ అని చెప్పొచ్చు, ఎస్ బార్ అని చెప్పాలి. లేదా వాటిని బోల్డ్ లెటర్స్ కానీ, అంటే ఎట్లాగంటే ప్రింటెడ్ లెటర్స్ ఇట్లా ఇట్లా ఒక చిక్కగా ఒక పెద్ద లెటర్స్ కావచ్చు, అలాగైనా రాయొచ్చు. అది రాయడం అంటే ప్రింటింగ్ లెటర్ అయితే అర్థమవుతుంది. ఇక్కడ మనం అట్లా రాయకుండా మనం రాస్తాం కాబట్టి ఏం రాస్తాం, ఎస్ సింపుల్గా పైన బార్ అని పెడతాం. సో వాటిని ఏమంటాము, దీన్ని ఏమంటే ఎస్ బార్ అంటే డిస్ప్లేస్మెంట్, ఒక వెక్టార్ క్వాంటిటీ. ఎక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంత అండి, మ్యాగ్నిట్యూడ్ వచ్చి 5 మీటర్. మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు 5 మీటర్. మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు అంటే మనం ఏం రాస్తాం, మ్యాగ్నిట్యూడ్ని మాడ్యులస్లో రాస్తాం. దీన్ని మాడ్యులస్ అంటాం. దానిలో ఏం రాయాలా, డిస్ప్లేస్మెంట్ రాయాలి. అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని మీనింగ్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ ఎస్ బార్. ఎంత వచ్చింది మనకి, 5 మీటర్ అని ఇచ్చాడు. తర్వాత ఇది అయిపోయింది. సో డైరెక్షన్ ఇచ్చాడు కదా, ఏ టు బి. సో డైరెక్షన్ ఎంత, ఏ నుంచి బి, ఏ టు బి అంటే ఏ బి ఆర్ ఏబి ఆర్. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఏమైందండి, వెక్టార్ క్వాంటిటీ. ఓకే, ఎస్ కాపీ.
Next one, vectors cannot be added or subtracted or multiplied or divided by ordinary laws. Next point, vectors cannot be added or subtracted or multiplied in ordinary process or ordinary laws. So vectors cannot be added or subtracted or multiplied by using ordinary laws of algebra or ordinary algebraic laws. Ordinary algebraic laws. Algebraic laws లో అంటే ఎగ్జాంపుల్ 2 + 3 5 అది స్కేలార్, 2 అనేది స్కేలార్, 3 అనేది కూడా స్కేలార్. యాక్చువల్గా యాడ్ చేయొచ్చు, 2 + 3 5 అని చెప్పచ్చు. అలాగే 3 + 2 స్కేలార్ యాడ్ చేయొచ్చు, 3 + 2 5. ఎట్లా యాడ్ చేసినా ఇబ్బంది లేదు స్కేలార్స్. వెక్టర్స్ అలా కాదు. వెక్టర్స్ కొన్ని లాస్ ఉన్నాయి, ఆ లాస్ ఒబే చేస్తేనే అది ఆ వెక్టర్స్ అంటాం. వెక్టర్స్ అని ఎప్పుడు డిఫైన్ చేస్తామంటే కొన్ని లాస్ ఉన్నాయి, ఆ లాస్ కనుక సాటిస్ఫై చేస్తే ఆ ఫిజికల్ క్వాంటిటీస్ని వెక్టర్స్ అంటాం. ఓకే, సో వెక్టర్స్ కెనాట్ బి యాడెడ్. రెండు వెక్టర్స్ తీసుకున్నాం, ఏ బార్ అనే ఒక వెక్టర్, బి బార్ అనే ఒక వెక్టర్. ఆ రెండింటిని యాడ్ చేయాలంటే ఒక లాస్ ఉన్నాయి, వెక్టార్ లాస్. అది సాటిస్ఫై చేస్తేనే, ఒబే చేస్తేనే. సబ్ట్రాక్ట్ చేయాలన్నా లేకపోతే మల్టిప్లై చేయాలన్నా ఏ లాస్ ఉన్నాయి? వెక్టార్ లాస్ ఉన్నాయి, వెక్టార్ లాస్. సో కెనాట్ బి యూజ్డ్ బై వెక్టర్స్ కెనాట్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఆర్ multiplied by or multiplied using ordinary law algebraic laws. ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఓకే, అంతవరకు చేస్తాం. ఎగ్జాంపుల్ చూస్తున్నాం. వెక్టర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఎగ్జాంపుల్స్ మామూలుగా మనము ఒక ప్లేన్ తీసుకున్నాము, 2 డైమెన్షనల్ ప్లేన్, 3 డైమెన్షనల్ ప్లేన్. ఎందుకంటే ఇక్కడ మనం ఈ బోర్డు కానీ, వాల్ కానీ, ఒక ఫ్లోర్ కానీ, సీలింగ్ కానీ ఏంటి 2 డైమెన్షనల్ ప్లేన్. 2 డైమెన్షన్ డోర్ కానీ ఏంది 2 డైమెన్షనల్ ప్లేన్. బాటమ్ వచ్చేసి ఇదేంది ఎక్స్, ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. అప్పుడు ఇదేమైతే XY ప్లేన్ అది, ఇదేమో ఎక్స్ యాక్సిస్, అలాగే ఇది వై యాక్సిస్. సో ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాన్ని ఆరిజిన్ O అంటాం. సో ఇది మామూలుగా మ్యాథమెటిక్స్లో ఏదైనా రిప్రజెంట్ చేసే 2 డైమెన్షనల్ ప్లేన్ ఆ 2 డైమెన్షనల్ జామెట్రీలో 2 డైమెన్షనల్ ప్లేన్ అంటాం. అంటే 2 డైమెన్షనల్ ప్లేన్లో ఎక్స్ వాల్యూ ఉంటుంది, వై వాల్యూ ఉంటుంది, లేదా ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది. రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాన్ని ఆరిజిన్ అంటాం. అన్నిటి మధ్య యాంగిల్ ఎంత ఉండాలి? ఖచ్చితంగా 90 degrees ఉండాలి. అంటే ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి మధ్య యాంగిల్ 90 degrees ఉండాలి. ఓకే, దీన్ని 2 డైమెన్షనల్ ప్లేన్ అంటాం, 2D ప్లేన్ అంటాం. అయితే ఇప్పుడు ఈ ప్లేన్ ఏమంటాము? XY ప్లేన్ అంటాం. ఇది XY ప్లేన్. ఇది జనరల్గా స్కేలర్స్కి ఉపయోగపడుతుంది. వెక్టార్స్ అయితే I బార్, J బార్, 2 డైమెన్షనల్ ప్లేన్ అయితే I బార్ వెక్టర్, J బార్ వెక్టర్. ఎట్లాగా? ఎక్స్ యాక్సిస్ ఏమో I బార్ వెక్టర్ అంటాం, వై యాక్సిస్ ఏమో J బార్ వెక్టర్ అంటాం. అదేవిధంగా 3 డైమెన్షనల్ ప్లేన్కి వస్తాం. 3 డైమెన్షనల్ ప్లేన్ వచ్చేసి 3D ప్లేన్ వస్తే ఇది ఎక్స్ యాక్సిస్ అంటాం కదా, దీన్ని I బార్ వెక్టర్ అనాలి. ఇది వై యాక్సిస్ ఉంది కదా, దీన్ని ఏమన్నా J బార్ వెక్టర్ అనాలి. ఇది మరి జెడ్ యాక్సిస్ ఉంది కదా, దీన్నేమో K బార్ వెక్టర్ అనాలి. సో ఈ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయి 3 వాటిని ఆరిజిన్ O అనాలి. ఓకేనా? సో ఇక్కడ ఇదేమంటుంది? 3D ప్లేన్.
మరి ఇక్కడ ఎలాగైతే XY ప్లేన్ ఉందో XY ప్లేన్ అంటాము, అది స్కేలార్స్లో అయితే. ఇక్కడ వెక్టర్స్ రూపంలో రాస్తున్నాం కాబట్టి, వెక్టర్స్ రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్లేన్ వచ్చేసి వెక్టార్ ప్లేన్ అని యూజ్ చేయాలి వర్డ్. సో ఇక్కడ వెక్టర్స్ ఏమున్నాయి, I బార్ J బార్. సో ఈ ప్లేన్ ఉంది కదా, ఈ మొత్తం ఈ ప్లేన్ మొత్తాన్ని ఏమంటామంటే, ఈ మొత్తం రీజియన్ని I మామూలుగా ఏం రాస్తాము, XY ప్లేన్ అంటాం కదా, అది ఆర్డినరీ అయితే. వెక్టర్స్ కాబట్టి I బార్ J బార్ ప్లేన్ అంటాం, I బార్ J బార్ వెక్టార్ ప్లేన్ అంటాం, I బార్ J బార్ వెక్టార్ ప్లేన్ అంటాం. అది ఇక్కడ ఒక ప్లేన్ ఫామ్ అయింది చూడండి. సో ఇక్కడ దేనివల్ల ఈ రీజియన్ ఈ ప్లేన్ ఫామ్ అయింది, ఈ 2 డైమెన్షనల్ ప్లేన్ J బార్ K బార్. సో ఈ ప్లేన్ ఏమంటాము, J బార్ K బార్ వెక్టార్ ప్లేన్ అంటాం, J బార్ K బార్ వెక్టార్ ప్లేన్ అంటాం. తర్వాత ఇక్కడికి వచ్చేసేయండి, ఇక్కడ Z యాక్సిస్ X యాక్సిస్ వెక్టార్స్ రూపంలో చెప్తే K బార్ వెక్టారు I బార్ వెక్టర్. కాబట్టి ఈ ప్లేన్ ఏమంటాము, K బార్ I బార్ వెక్టార్ ప్లేన్ అంటాం. దిస్ ఈజ్ ఎప్పుడు. సో ఇది 3 డైమెన్షన్ అండి. 3 డైమెన్షన్లో ఎన్ని ఉంటాయి, X యాక్సిస్ Y యాక్సిస్ Z యాక్సిస్ ఎలా అయితే ఉంటాయో అదే 3 యాక్సిస్ని ఒకటి I బార్ వెక్టర్, J బార్ వెక్టర్, K బార్ వెక్టర్. సో ఇది ఒక ప్లేను, I బార్ J బార్ వెక్టర్ ప్లేను, J బార్ K బార్ వెక్టర్ ప్లేను, K బార్ I బార్ వెక్టర్ ప్లేన్. ఓకేనా? సో నేనేం చేస్తాను అంటే ఒక వెక్టార్కి ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఎలా రిప్రజెంట్ చేస్తాను. సో ఇది ఒక వెక్టార్ ఎస్, దీన్నేమో ఇనిషియల్ పాయింట్ అంటాం, ఇనిషియల్ పాయింట్. దీన్నేమో ఫైనల్ పాయింట్ అంటాం. ఓకే ఓకే నౌ దిస్ ఈజ్ ఎ వెక్టర్. సో దీని పేరు వచ్చేసి ఎగ్జాంపుల్ ఏ బార్ అనుకున్నాం, ఏ బార్ రాయొచ్చు, ఏ బార్ ఇజ్ ఎ వెక్టర్. సో ఇది ఎక్కడ ఉంది అనుకుందాము, I బార్ వెక్టారు, J బార్ వెక్టార్, ఇది ఆరిజిన్. సో ఇక్కడ ఏ బార్ అనే వెక్టర్ ఎక్కడ ఉంది, I బార్ J బార్ మన ఏర్పడిన ప్లేన్లో ఉంది, అంటే I బార్ J బార్ వెక్టార్ ప్లేన్లో ఉంది, I బార్ J బార్ వెక్టార్ ప్లేన్లో ఉంది. సో ఏ బార్. అదేవిధంగా ఇందులోనే ఇంకో వెక్టార్ ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇది క్యాపిటల్ ఏ బార్ అనుకోవచ్చు, లేకపోతే స్మాల్ ఏ బార్ అనుకోవచ్చు. క్యాపిటల్ ఏ బార్ అంటే అనేకన్నా స్మాల్ ఏ బార్ ఉపయోగించండి. ఇప్పుడు యూజ్ చేస్తున్నాము, కానీ క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించాలంటే కంపల్సరీగా ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ రిప్రజెంట్ చేయాలి. సో దీన్ని దీన్ని ఏ అనుకున్నాను, అలా వచ్చేసి. సో నేను ఇక్కడ స్మాల్ ఏ బార్ అంట వెక్టార్, అదేవిధంగా దీన్ని వచ్చేసి స్మాల్ బి బార్ అంట, 2 వెక్టార్స్. ఈ 2 వెక్టార్స్ ఏ ప్లేన్లో ఉన్నాయి, I బార్ J బార్ ప్లేన్లో ఉన్నాయి. సో వెక్టార్స్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్, లేకపోతే ఇనిషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్, ఇనిషియల్ పొజిషన్ టెర్మినల్ పొజిషన్, ఎట్లా రాయొచ్చు. ఓకే నెక్స్ట్ వన్. సో వెక్టార్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ వేస్, వాటి గురించి రాసుకుందాం.
ఇప్పుడు ఒక వెక్టార్ తీసుకున్నానండి నేను. ఇది ఒక వెక్టార్. ఎలా ఉంది? ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. దీన్ని ఏ బార్ వెక్టార్ ప్యారలల్గా ఉంది. దీన్ని నేను రొటేట్ చేశా, జస్ట్ కొద్దిగా జరిపా. ఎట్లాగా? ఇది ఇప్పుడు ఇది వెక్టార్ ఇది. సో ఇది రఫ్ చేసి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏ బారే కదా. ఇప్పుడు ఏమైంది? అంతే ఉంది, అక్కడే ఉంది. కానీ స్టార్టింగ్ పాయింట్ ఇదేనండి, స్టార్టింగ్ పాయింట్ ఇదే. కానీ ఏమైంది? ఇది చేంజ్ అయ్యింది, డైరెక్షన్ చేంజ్. ఇందాకేమో హారిజాంటల్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో ఇందాకటి ఇది అనుకున్నాం. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ అయింది. ఈసారి ఏమైంది? మళ్ళా ఇంకొంచెం రొటేట్ అయింది, కొంచెం మూవ్ అయింది. ఇప్పుడు ఓకేనా? సో ఇప్పుడు ఏ బార్ ఇది కాదు, ఇది ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు, సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ టైం, ఇది ఇప్పుడు ఉంది. ఎలా ఉందండి? వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో ఇది వెక్టర్ ఏ బార్ అనేది ఇది. స్టార్టింగ్ ఏమో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది, అంటే ఐ బార్ వెక్టార్కి ప్యారలల్గా ఉంది. సెకండ్ పొజిషన్లో ఉన్నప్పుడేమో కొంత యాంగిల్ చేస్తూ ఉంది, ఆ యాంగిల్ తీటా అనుకోవచ్చు. అదేవిధంగా థర్డ్ టైం వచ్చేసి వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. వై యాక్సిస్ ఇదే కదా, అంటే జే బార్ వెక్టారు ప్యారలల్గా ఉంది. కాబట్టి డైరెక్షన్ చేంజ్ అయింది. వెక్టారు ఇప్పుడు ఎంత రొటేషన్ అయింది? మొత్తము 90 డిగ్రీ. మళ్ళీ రొటేట్ అయింది ఇక్కడ ఇట్లాగా. మళ్ళీ ఇప్పుడు ఇట్లా హారిజాంటల్గా వచ్చింది లెఫ్ట్ సైడ్. అదేమవుతుంది? మొత్తం 180 డిగ్రీస్ అయినట్టు. ఎందుకంటే ఇక్కడ నుంచి 90 కదండి, మళ్ళీ ఇక్కడికి 90 కదా, 180 డిగ్రీస్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి డౌన్వర్డ్. సో ఇది ఒక 90, మొత్తం 270 డిగ్రీస్ అండి. మళ్ళీ ఈసారి ఏమైంది? హారిజాంటల్గా వచ్చేసింది. మొత్తం ఎన్ని డిగ్రీలు రొటేట్ అయింది? 360 డిగ్రీ. ఆ 360 డిగ్రీ ఎలా రాయొచ్చు? 2π రేడియన్ కూడా రాయొచ్చు. అప్పుడు స్టార్టింగ్లో ఎక్కడ ఉంది? ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అవుతుంది, లేకపోతే ఐ బార్ వెక్టార్తో కోయిన్సైడ్ అవుతుంది, లేకపోతే ప్యారలల్గా ఉంది అనుకున్నాం. సో ఇప్పుడు 360 డిగ్రీస్ రొటేషన్ చేసింది, అంటే ఒక రొటేషన్ కంప్లీట్ చేసింది, లేదా 360 డిగ్రీస్ చేసింది, లేదా 2π రేడియేషన్ కంప్లీట్ చేసింది. డైరెక్షన్ ఏమైంది? సేమ్ ఉంది. మ్యాగ్నిట్యూడ్ ఏమైనా మారింది? ఎప్పుడైనా ఏం మారలా. ఇందాక ఎంత ఉందో, ఎంత తీసుకున్నామో, ఎంత మ్యాగ్నిట్యూడ్ ఏం చేంజ్ అవ్వలేదండి. ఒక డైరెక్షన్ చేంజ్ అవుతూ వచ్చింది. ఇక్కడ ఉంది కాస్త హారిజాంటల్ కాస్త పర్పెండిక్యులర్ వై యాక్సిస్ అయింది, నెగిటివ్ వై యాక్సిస్ అయింది, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అయింది, నెగిటివ్ వై యాక్సిస్ అయింది, మళ్ళీ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ ప్యారలల్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అయింది. అంటే డైరెక్షన్ మళ్ళీ 360 డిగ్రీస్ రొటేషన్ అయ్యేసరికి, ఒక రొటేషన్ కంప్లీట్ చేసేసరికి అప్పుడు డైరెక్షన్ ఏమన్నా చేంజ్ అయిందా? డైరెక్షన్ చేంజ్ కావాలి, మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ కావాలి. ఓకే, అంటే 2π రేడియన్ కానీ 360 డిగ్రీ కానీ రొటేషన్ చేసినప్పుడు డైరెక్షన్ చేంజ్ అవ్వట్లేదు. అంతకన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ, అంటే ఒకవేళ 2π 360కి మళ్ళీ మల్టిప్లై అవుతుంది 2 తోటి, అంటే 720 వస్తుంది. 2πని మళ్ళా 2తో మల్టిప్లై అవుతుంది, అప్పుడు ఎంత అవుతుంది? 4π అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడికే వస్తుంది, ఎలా ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అవుతుంది. అప్పుడు ఏంటి? డైరెక్షన్ అదే ఉంటుంది. ఆ యాంగిల్ కాకుండా మల్టిపుల్స్ ఆఫ్ 360 డిగ్రీస్ లేదా మల్టిపుల్స్ ఆఫ్ 2π రేడియన్ కాకుండా ఇంకెంత యాంగిల్ రొటేట్ అయినా కూడా డైరెక్షన్ చేంజ్ అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఏమి చేంజ్ అవుతుంది. ఇఫ్ ఏ వెక్టర్, నోట్, ఇఫ్ ఏ వెక్టర్ rotates an angle of 2π radian or 360 degree, then there is no change in magnitude and direction. Or if a vector
changes its direction or rotates less than or greater than 2 pi or 360 degree. If a vector rotates less than or ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అనే కన్నా ఎక్సెప్ట్ అని రాసుకుంటే సింపుల్గా సరిపోతుంది. సో ఇఫ్ ఏ వెక్టర్ రొటేట్స్ ఎక్సెప్ట్ 2 పై రేడియన్ ఎక్సెప్ట్ 360 degree or 2 pi radian, then the direction changes. Direction changes. But magnitude cannot be changed. Cannot be changed. This is the గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పాయింట్. వెక్టార్స్ obeys commutative law. Vectors obeys next point. Vectors obeys commutative law. Commutative law of vectors, vector addition. Commutative law of vector addition అంటే ఏం రాసుకోవచ్చు? ఏ బార్ కామా బి బార్ ఆర్ టూ వెక్టర్స్ అంటున్నాం. ఎగ్జాంపుల్ ఏ బార్ కామా బి బార్ ఆర్ టూ వెక్టర్స్. కండిషన్ ఏమవ్వాలా? ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ ఏ బార్. అది ఒబే చేయాలా. దీన్ని ఏమంటాం? కామ్యుటేటివ్ లా అంటాం. కామ్యుటేటివ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అంటాం. ఈ లాని వెక్టర్స్ ఒబే చేస్తాయి. ఏ బార్ బి బార్ అనే టూ వెక్టర్స్ తీసుకున్నాము. ఆ రెండు ఫస్ట్ వెక్టర్ సెకండ్ వెక్టర్ యాడ్ చేసిన, సెకండ్ వెక్టర్ ఫస్ట్ వెక్టర్ యాడ్ చేసిన, రిజల్టెంట్ వెక్టర్ మాత్రం ఏం చేంజ్ అవ్వదు. దాన్ని కామ్యుటేటివ్ లా అంటాము. కామ్యుటేటివ్ లా విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ టు ఒబేస్. నెక్స్ట్ నేను టూ వెక్టర్స్ తీసుకున్నాను. ఇది ఒక వెక్టర్, ఇది ఏ బార్ అనే వెక్టర్. ఇది ఒక వెక్టర్, ఇది బి బార్ అనే వెక్టర్. రెండు ఎలా ఉన్నాయంటే ప్యారలల్గా ఉన్నాయి. ఎలా చెప్తాము? ఇది సర్ఫేస్ అనుకుందాం. ఈ సర్ఫేస్ మీద 30 degrees చేస్తుంది ఏ బార్ అనే వెక్టర్. అదేవిధంగా బి బార్ ఈజ్ ఆల్సో మేక్ 30 degrees. ఓకేనా? అప్పుడు ఈ ఏ బార్ బి బార్ ప్యారలలే కదా. సో ఏ బార్ కామా బి బార్ ఆర్ ప్యారలల్ వెక్టర్స్. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది సి బార్ వెక్టర్ అనుకుందాం, ఇది డి బార్ వెక్టర్ అనుకుందాం. ఈ రెండు ప్యారలలే కదా. ఎందుకంటే సి బార్ వెక్టర్కి డి బార్కి వెక్టర్కి మధ్యలో యాంగిల్ ఏమైనా ఉందా? అంటే ఇంటర్సెక్ట్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు, రెండు ప్యారలల్ అంటాం. కాబట్టి యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఎంత? 0. సో యాంగిల్ బిట్వీన్ థీటా బిట్వీన్ సి బార్ అండ్ డి బార్ ఈక్వల్ టు 0. సో థీటా ఈక్వల్ టు 0 రాసుకోండి. ఓకేనా? కానీ ఇక్కడ 30 degrees చేస్తుంది దేంతో? సర్ఫేస్ తోటి.
కాబట్టి ఏ బార్ బి బార్ మళ్ళీ ప్యారలల్ ఇలా రాస్తాం. ఇప్పుడు ఇంకో దీన్ని ఇట్లా జరిపాం అనుకోండి, దీన్ని ఇట్లా ఏం చేస్తున్నాను పైకి చెప్తున్నాను ఇట్లాగా. ఇది ఇక్కడ ఉంది కాస్త నేనేం చేస్తున్నా ఇట్లా ఏం చేంజ్ చేయట్లా, ఏం చేయాలి జస్ట్ అట్లా ఎక్స్టెండ్ అంటే దీన్ని ఏం చేశాను నేను పైకి. దీన్ని సి బార్ అంట, ఇది ఆల్రెడీ వి బారు, ఇది సి బార్ అంట. ఓకే, సో ఇది సి బార్ వెక్టార్. అప్పుడు ఏ బార్ బి బార్ ప్యారలలే కదా. ఇప్పుడు సి బార్ ఉంది కదా, సి బార్ ఇప్పుడు ఎంత యాంగిల్ చేస్తుంది అంటే యాంగిల్ కనుక్కోమంటే ఏం చేయాలి, హారిజాంటల్ లైన్కి ఇది హారిజాంటల్ సర్ఫేస్ కానీ హారిజాంటల్ లైన్ కానీ దీని ప్యారలల్గా ఇంకో లైన్ డ్రా చేశారు. ఇది హారిజాంటల్ అయింది, ఇది హారిజాంటల్ అయింది, ప్యారలల్ అయింది. సో ఇది 30 degrees, సో ఇది కూడా 30 degrees. అప్పుడు ఏ బార్ ప్యారలల్ టు సి బార్, అదేవిధంగా బి బార్ ప్యారలల్ టు సి బార్. కాబట్టి ఏ బారు బి బారు సి బార్ ప్యారలల్గా ఉన్నాయి అనుకోవచ్చు. ఏముంటుందో రాసుకోవచ్చు, ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బి బార్. తర్వాత ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు సి బార్ ఎప్పుడు ఇఫ్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ ఇట్స్ పొజిషన్. ఇక్కడ ఈ ఫ్రమ్ ఫస్ట్ వెక్టర్, సెకండ్ వెక్టర్, థర్డ్ వెక్టర్ ఈ విధంగా ఉన్నట్లయితే యాంగిల్స్ వెక్టార్స్ సర్ఫేస్ తోటి కానీ గ్రౌండ్తో కానీ చేసేటప్పుడు యాంగిల్స్ సమానంగా ఉంది కాబట్టి ఆ వెక్టార్స్ ప్యారలల్ అనుకోవచ్చు. ఇఫ్ ద యాంగిల్స్ మేడ్ బై ద వెక్టార్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద వెక్టార్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్ వెక్టార్స్. ఏం రాసుకుందాం, ఇఫ్ ద వెక్టార్స్ ఆర్ మేకింగ్ equal angles, then the vectors are called parallel vectors. Note on this one. Next Cartesian coordinate system. Cartesian coordinate system. Cartesian coordinate system. కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందామంటే, అదేవిధంగా వై యాక్సిస్ అనుకుందాం, ఇది జెడ్ యాక్సిస్ అనుకుందాం. అంటే దీన్ని ఐ బార్ వెక్టార్ అనుకోవాలి, ఇది ఆరిజిన్, జే బార్ వెక్టారు, ఇది కే బార్ వెక్టార్. ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఇది ఎక్స్ యాక్సిస్ ప్యారలల్, అదేవిధంగా వై యాక్సిస్కి ప్యారలల్గా అదేవిధంగా okay. So ఓకే నౌ సో ఇది ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉంది కాబట్టి ఇది ఎక్స్ ప్యారలల్గా ఉంది, ఏ బార్ అనుకుందాం, ఇది ఏ బార్ అనుకుందాం. ఇది వై యాక్సిస్ ప్యారలల్గా ఉంది, బి బార్ అనుకుందాం, ఇది బి బార్ అనుకుందాం. ఓకేనా. నౌ ఇది జెడ్ యాక్సిస్కి కే బార్ వెక్టర్ ప్యారలల్ కాబట్టి దీన్ని సి బార్ అనుకున్నాం, ఇది కూడా సి బార్ అనుకున్నాం. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న ఆ వెక్టర్ ఉంది కదండి, ఏ బార్ వెక్టర్,
x యాక్సిస్ ప్యారలల్గా ఉంది ఇంకో వెక్టర్ ఏ బార్ y యాక్సిస్ ఇది y యాక్సిస్ ప్యారలల్గా b బార్ వెక్టర్ ఉంది b బార్. కాబట్టి దీన్ని ఓకే ఓకే నౌ సో ఇది y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి ఇది y యాక్సిస్ b బార్ అనుకుందాం b బార్ y యాక్సిస్ ప్యారలల్. అదేవిధంగా ఇది z యాక్సిస్ k బార్ వెక్టర్ దీని ప్యారలల్గా అది వెక్టర్ ఉంది. అదేవిధంగా ఇది కూడా ప్యారలల్గా ఉంది. సో దాన్ని ఏమంటున్నాం c బార్ వెక్టర్ అంటున్నాం. మనం ఇలా రాసినది కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ రిప్రజెంట్ చేస్తున్నాం. i బార్ j బార్ k బార్ ఇది కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. ఏం రాసుకుందాం I bar vector can be taken along x axis. J bar vector can be taken along y axis. K bar vector taken along z axis. X axis, y axis, z axis and I am vector plane కాబట్టి I bar vector, J bar vector, K bar vector. This is Cartesian coordinate system. We'll continue in the next class. Share the video, like the video and subscribe our IBJ channel. మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో టెక్స్ట్ చేయండి. దాని గురించి నేను డీటెయిల్గా చెప్పడానికి ఐ విల్ ట్రై మ్యాక్సిమం టు యువర్ లెవెల్స్. థ్యాంక్ యూ.